వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరొక ముచ్చట. అయ్యో దిగులు దిగులు నడువంగ దిగొండ రాజులు కొలువంగ అయ్యో దిగులు దిగులు నడువంగ దిగొండ రాజులు కొలువంగ గాడి పాడను నడువంగ చిన్న యోధ రాజులు కొలువంగ ఈ సత్యమా గౌలు సత్యం చూస్తామని రేణుకాయలమ్మ ఆ యొక్క కుడికాడుకు కుష్టాలు లేపుకున్నది, ఎడమ కంటికి మళ్ళీ లేపుకున్నది, సీముని ఎత్తులుగా ఉంచుకున్నది, ఆ యొక్క సిప్పిరెంకలు పెట్టుకున్నది, ఆ గొగ్గి పనులు పెట్టుకున్నది, ఆ చేతిలో ఉన్న వంక కొంకరి కంచె పట్టుకున్నది, భుజం పైన గొంగటి వేసుకున్నది. అయ్యా వేసుకొని అమ్మవారు రేణుకాయలమ్మ పూనుకుంటా రేణుకాయలమ్మ పూనుకుంటా రేణుకాయలమ్మ వైశాఖ వనముకు చేరిందా, అయ్యో వైశాఖ వనముకు చేరిందా, ఓయ్ 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 ఎల్ల గౌడ నువ్వు ఎల్లేమ కలిపిన వెళ్ళమ్మకు, ఓ ఎల్ల గౌడ నువ్వు ఎల్లేమ కలిపిన వెళ్ళమ్మకు, నువ్వు అల్లేమ కలిపిన వెళ్ళమ్మకు, అయ్యో రాయే ఎల్లమ్మ మాతలున్న తల్లి రాయే ఎల్లమ్మ, అయ్యో రాయే ఎల్లమ్మ మాతలున్న తల్లి రాయే ఎల్లమ్మ. ఇప్పుడు ఆనవాయితీ నుంచి మేము బొడ్రాయి పండుగలు మేసేస్తున్నాం. ఇప్పుడు ఆ బొడ్రాయి పండుగ కాడికి మమ్మల్ని గ్రామ పెద్దలు, ఊరి గ్రామస్తులు కానీ, సర్పంచ్ కానీ, గ్రామ ప్రజలు కానీ ఈ బొడ్రాయి పండుగ వాళ్ళకు బ్రాహ్మణులకు అప్పచెప్తున్నారు. అది అప్పచెప్పకూడదు. తాత ముత్తాతల సంధి మేము ఎన్నంటుండి మీకు ఏ రోగాలు వచ్చినా మేము మా తాతలు ముత్తాతలు న్యాయం చేసేది. ఊళ్ళో మీకు ఎక్కడ కానీ మేము సంటి పిల్లలకు కానీ గాలి గత్తర మామాయి కదర మసూసి ఎడ్లకు దొబ్బ రోగాలు వచ్చినా మేము చేసి అన్ని మేము వెనకట సంది మా తాతలు ముత్తాతల సంది ఇప్పటి వరకు మా వరకు సుధా మా పెద్దలు అదే ఆనిమైతిగా మేము అలా తీసేయకుండా మేము చేసుకుంటున్నాం. అందుకొరకు ఇప్పుడు ప్రజలు కానీ, గ్రామ పెద్దలు కానీ, బ్రాహ్మణులు కానీ దయచేసి ఇటువంటి ఈ యొక్క మా పండుగలు మాకు చేసుకొని ఇవ్వండి. మీకు ఉన్నాయి కదా గుళ్ళు, మీరు గుళ్ళల్లో మీకు ఆంజనేయ స్వామి గుళ్ళు కానీ, మీకు ఇంకా శంకరుని గుళ్ళు కానీ ఆ గుళ్ళల్లో చేసుకోండి. మీరు మా పొట్టను కొట్టకండి. ఇవాళ మన తీరొక ముచ్చట కంటెంట్లో మరొక మంచి కళారూపాన్ని అయితే మీ ముందటికి పట్టుకొచ్చేసిన. నేను ఎక్కడున్నాను అంటే ప్రజెంట్ అయితే అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉన్నాను. మన తెలంగాణ కల్చర్ లోపల ఏదైతే అత్యంత ప్రాముఖ్యంగా వెలుగొందుతుందో ఆ యొక్క కళారూపాన్ని మీ అందరికీ చూపించడం కోసం అయితే వచ్చేసినాం. సో అదేంటి అంటే బైండ్ల వారి యొక్క కళారూపం. ఎన్నో రోజుల నుంచి ఈ కళారూపానికి ప్రాముఖ్యత ఉంది. గ్రామ దేవతల్ని మనం కొలుచుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ బైండ్ల వారు ఉండాల్సిందే, వాళ్ళ యొక్క జమిడిక మూతలు కూడా ఉండాల్సిందే. సో వాళ్ళ పరిచయంతో పాటు వాళ్ళ కళారూపాన్ని, వాళ్ళ ఆటల్ని, పాటల్ని, ఆ జమిడిక మూతల్ని అన్నీ కూడా చూసేద్దాము. చాలా పదండి నాతో పాటు. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, బైండ్ల వారి కళా బృందాన్ని పరిచయం కోసం వచ్చాము అని చెప్పేసి. అదే ఈ యొక్క కళా బృందం వేముగంటి కుమారస్వామి అన్న యొక్క బైండ్ల వారి కళా బృందాన్ని ఈరోజు మీ అందరికీ నాతో పాటు మీకు కూడా చూపించడానికి వచ్చాను. ముందుగా వీళ్ళ యొక్క పరిచయాన్ని వీళ్ళ మాటల్లోనే విందాం. అన్న నమస్తే అన్న అందరికి. నమస్తే అమ్మ. నమస్తే అన్న. ఒక్కసారి మీ పరిచయాన్ని మన విలేజ్ టీవీ ప్రేక్షకుల కోసం. మాది అనగా గోవర్ధనగిరి గ్రామం, ఓకే, అక్కినపేట మండలం, సిద్దిపేట జిల్లా. ఓకే, సిద్దిపేట కింద సిద్దిపేటకి వస్తుంది అక్క. ఇక మాది అంటే మేము బైండ్ల కళా బృందం మాది. నాయనమైతుగా తాతల ముత్తాతల నుండి ఇదే వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నాం. తాత ముత్తాతల నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి తరతరాలుగా మాది ఈ కళ అంకితమైతే ఉంటుంది. ఈ అమ్మవారి కొలుపులు ఏ కొలుపు కానీ ఇక్కడ రక్తార్పణ ఎక్కడున్నా మేము అక్కడికి పోయి మేము పూజలు పునస్కారాలు శక్తి పూజారులు భవానీలు. ముందు ప్రాధాన్యత ఏంటంటే మాకు ఎల్లమ్మ తల్లి అంటే ఎల్లమ్మ పూజలని మాకు గుర్తింపు. తర్వాత పెద్దమ్మ, మైసమ్మ, మార్కమ్మ, ప్రతి ఒక్క దేవతల మీద అన్నిటి మీద మేము కొలుపులు కొలుస్తాం. పట్నాలు వేయడం కానీ, అమ్మవారి కళ్యాణాలు, గ్రామ దేవతలు ఎక్కడన్నా మేము చేస్తామమ్మా. అలా కొనసాగుతున్నాం మేము తాతల ముత్తాతల. ఎంతమంది ఉన్నారన్న మీ టీం? మేము మా టీము 6 ఉన్నాం. 6 ఎక్కడ పోయినా ఒక 6 నెంబర్ మేము ఈ కళా బృందాన్ని కొనసాగిస్తున్నాం. ఈ గ్రామ దేవతలు అంటే అమ్మమారమ్మవే, ముల్లమారమ్మవే, దండుభూతానివే, దండిమైషమ్మవే, గడిమైషమ్మవే, పొట్టపోషమ్మవే, మట్టుమైషమ్మవే, కనకదుర్గమ్మవే, గ్రామ గంగమ్మవే, ఆశమ్మ, పోషమ్మ, కాశమ్మ. ఈ యొక్క గ్రామ దేవత పోషమ్మ కాంచి ప్రతి ఒక్క దేవతలు ఏ దేవతలున్నా మేము కొలిచేటి వారు.
ఇవి ఇగో మా వాయిద్యాలు, మా పరికరాలు. అది ఇగో ఇది జమిడికే, ఇది శృతి, ఓకే. అది పమ్మజోడు. పంబజోడు. ఇవి ఓకే. ఈ 3 వాయిద్యాలు ఆ! అమ్మవార్లకు చాలా ఇష్టం. కంపల్సరీవి ఈ ఉండాల్సిందే. జమిడిక లేనిదే ఆదిశక్తికి ఉనికి లేదమ్మా. ఆ! జమిడికలు ఇట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చా అన్న? అమ్మ ఈ జమిడిక పరికరం అంటే ఆదిశక్తికి ఇష్టమైన వాయిద్యం. ఓకే. ఆ! హ్మ్. అమ్మవారికి మొదటి సంధి ఇప్పుడు లందలో ఉన్న అప్పుడు పరశురాముని పాత్ర మాది. ఆ! కంపల్సరీ ఈ శబ్దం ఇది వినాలి. శబ్దం లేని అమ్మవారికి ఉనికి లేదు. ఓకే. ఇది లేని జమిడిక పరికరం ఇది. ఇది లేని మాకు వైబ్రేషన్స్ వస్తుంటాయి. సౌండ్ వైబ్రేషన్‌లు, వినగానే దీని వైబ్రేషన్స్ లయలు వస్తాయి. వేరు. ఆ! దీని శృతులు వేరు. సరిగమలు వేరు. నీకంటే దైవము లేదమ్మా శ్రీ శారదాంబ, నిన్ను మించిన దేవత లేదమ్మా. నీకంటే దైవము లేదమ్మా శ్రీ శారదాంబ, నిన్ను మించిన దేవత లేదమ్మా. ఓ దేవత, నీకంటే దైవము లేదు, నిన్ను మించిన దేవత లేదు. అమ్మా నీకంటే దైవము లేదు, నిన్ను మించిన దేవత లేదు. సూటిగా జగతి లోపల సాటిగా శ్రీ శారదాంబ. ఓ, ఓ, ఓది శక్తి ఊరూరా నీవేనమ్మా, ఊరులో నా గుడి నీదమ్మా. అమ్మా ఊరూరా నీవేనమ్మా, ఊరులో నా గుడి నీదమ్మా. ఉత్త కోరికలు రాజే తల్లి, ఉల్లసమ్మున నిన్ను పొగుడుదు. ఓరేలా ఈ అమ్మవారు ఎన్ని రూపాయలు ఎత్తాది. ఊరూరా గ్రామానికి పోషమ్మదేవి. ఊరూరా నీవేనమ్మా, ఊరిలో నా గుడి నీదమ్మా. నీలకంఠుని చేరి నీవు నిలసి పూజలు కొంటివమ్మా. అమ్మా నీలకంఠుని చేరి నీవు నిలసి పూజలు కొంటివమ్మా. నిర్భయముగా జగతి లోపల నిలసిన శ్రీ శారదాంబ. ఓది శక్తి ఎండ ఎలగాల, వాన రావాలా, కారు మబ్బులు కమ్ముకోవాలా అంటే అమ్మవారి ఆ శక్తి ఉండాల. వాన తెప్పెలు వడా గాలిలో వసంత ఋతువులో నీవేనమ్మా. అమ్మా వాన తెప్పెలు వడా గాలిలో వసంత ఋతువులో నీవేనమ్మా. వాటమైన జగతి లోపల వెలిసిదేవమ్మా ఎండలలోన. ఆది శక్తి. శక్తి అంటే ఈ స్త్రీ లోపల ఉన్నటువంటి అవయవాలు. అమ్మవైన, ఆలివైన, అక్కవైన, చెల్లెవైన, వదినవైన, మర్థం నా తోడు నీళ్ళ సర్వస్వం బతుకున్న నా భార్య గాని ఆ అవయవాలు ఈ అమ్మ వాళ్ళ ఇప్పుడు ఉన్నాయి. అమ్మవైనా నీవేనమ్మా, ఆలివైనా నీవేనమ్మా. అమ్మా అమ్మవైనా నీవేనమ్మా, ఆలివైనా నీవేనమ్మా. ఓ అక్కవైనా నీవేనమ్మా, చెల్లెవైనా నీవేనమ్మా. నా తోడు నీట సర్వస్వంలో పంచుకున్న భార్యవమ్మ. ఓ, సరే. ఈ యొక్క దేవతలకు ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, ఓంకార శక్తి, లబ్ధ శక్తి, ఓంకార శక్తికి ఇష్టమైనటువంటి పరికరం ఈ జమిడిక. సూపర్ అన్న. జమిడిక అనే ఒక్క వర్డ్ కోసం ఇంత మంచి పాటను అందించారు. దానిలో ఆదిశక్తి, పరాశక్తి, అమ్మవు నీవే, ఆలు నీవే, అక్కవి నీవే, చెల్లివి నీవే అంటూ సర్వస్వమా ఒక ఆమె లేనిది సృష్టి లేదు. స్త్రీ యొక్క జన్మ కోసం ఇంత అద్భుతమైన పాటను అందించారు మాకు. పాట మొత్తంలో తెలియజేసిరన్న అసలు ఏంటి అనేది. అన్న ఇప్పుడు తాతల ముత్తాతల నుంచి అన్నారు కదా, అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారా మీకు, లేదంటే మీ అంతటా మీరు నేర్చేసుకున్నారా? అమ్మా మేము వాళ్ళని చూసి నేర్చుకున్నాం. మా 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 తాతలు మేము చూసి మేము అదే వాళ్ళ వాళ్ళ ఏ విధానం వెళ్ళిందో మేము అట్లనే బ్లడ్ లో వచ్చేసిందండి. వెళ్ళేది. మా సర్క్యులేషన్ అదే అమ్మ. ఓకే. వెనకటి సంధి తాతల ముత్తాతల సంధి. ఆ. తాతల ముత్తాతల సంధి తండ్రుల మా వరకు తల్లి
అయ్యో తాతల ముత్తాతల నుండి తండ్రుల మా వరకు తల్లి వత్సరంబులు 360 సంవత్సరములు ఓ జగజ్జనని వచ్చినామమ్మ మేము గంటి వంశోధారాకులము వచ్చినామమ్మ అమ్మా వచ్చినామమ్మ మేము గంటి వంశోధారాకులము వచ్చినామమ్మ ఓరే కదా నీకు తెచ్చినామమ్మ శృతి పంబతోడు చమడి కాలు తెచ్చినామమ్మ ఈ శృతి పంబతోడు తేవడం కదమ్మా నీకేం చేస్తున్నావు తెలుసా శృతి పంబా చమిడి కాతో శృతి ఇంచుదు నిన్ను తల్లి అమ్మా శృతి పంబా చమిడి కాతో శృతి ఇంచుదు నిన్ను తల్లి కిన్నెరులామమ్మ మిన్నుగా నాటి నుండి నేటి వరకు కిన్నెరులామమ్మ మిన్నుగా నాటి నుండి నేటి వరకు కిన్నెరులామమ్మ నాటి నుండి నేటి వరకు ఈ కిన్నెర తీగ నిడుచు కిన్నెరోళ్ళు అంటారు మమ్మల్ని కొంతమంది పైనలోళ్ళు అంటారు కొంతమంది యొక్క ఎల్లమ్మ పూజలు అంటారు కిన్నెరలమమ్మ మెన్నుగా నాటి నుండి నేటి వరకు కిన్నెరులామమ్మ ఓ అమ్మరో మమ్ము మమ్ము లాదరించావమ్మ జనని అమ్మరో మమ్ము మా తాతలు ముత్తాతలు సేటారి కాటారి నీకు సేవ చేసిరి సేటారి కాటారి నీకు అమ్మా సేవ చేసిరి సేటారి కాటారి నీకు సేటారి కాటారి మళ్ళీ వారి కొడుకులు తరువాత మరి కొడుకులు తల్లిరో నీకో తరువాత మరి కొడుకులు తల్లిరో నీకో తరువాత మరి కొడుకులు తరువాత వారి పవాళ్ళు సాయాప్పాజీ అప్ప ముందు సాగి నడిసిరి సాయాప్పాజీ అప్ప ముందు ముందు సాగి నడిసిరి సాయాప్పాజీ అప్ప ముందు ఎల్లప్పాలిద్దరు నిన్ను వేడుకతో వలిసిరం అమ్మరు మమ్ము లాదరించావమ్మ జరణి అమ్మరో మమ్ము తాతల ముత్తాతల నుండి ఈ యొక్క అమ్మవారి కొలుపులు కోసం జీవిస్తున్నాం నావా సూపర్ అన్న అద్భుతం అసలు నిజంగా ఇట్లా ఎన్ని గంటలు చేయగలుగుతారు ఒక అమ్మా, రోజు ప్రోగ్రామ్ అనుకోండి ఒక్క రోజు ఒక 10 గంటలు నిరంతరంగా మేము చెప్తాం 10 గంటలు 10 గంటలు లయ సురుకులు ఆపకుండా మా కాలు వాద్యం ఆపకుండా రాత్రింబవలు నడుస్తుంటుందా లేదంటే రాత్రి ఒక పగలు? 2 రోజులు కంటిన్యూ నడుస్తుంది ఓకే అమ్మవారి పెద్ద పట్నాలు అంటే 2 రోజులు గద్దె పట్నం అంటే ఒక రోజు తర్వాత మీ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారా ఇక తర్వాత మా పిల్లలు సుధా అదే వృత్తిలో పోతున్నాం ఉమ్, మాకేంటంటే ఆస్తిపాస్తులు లేవు ఉమ్. ఇదే వృత్తి మీద ఉమ్. జీవనోపాధి చెందుతున్నాం దీని మీద మొత్తం ఆధారపడి ఈ ఉన్నారు ఆ గ్రామ దేవతల మీద ఓకే అంటే నెలంతా దొరుకుతాయా ఇలాంటి ఇక కార్యక్రమాలు నెల అంటే అమ్మ ఒక 3 నెలలు మాకు కంటిన్యూ ఉంటాయి పండుగ 3 నెలలు ఓకే గ్రామ దేవతల గ్రామ కొలుపులు దేవతలు. చేసినప్పుడు అదే. ఓకే ఈ బొడ్రాయి పండగలు అనేటివి ఎప్పటికుంటాయా బొడ్రాయి పండుగ అంటే అమ్మ 100 ఏళ్ళకి ఒకసారి అది అన్న ఇప్పుడు తాతల ముత్తాతల నుంచి అనుకున్నాం మీ పిల్లలు కూడా నేర్పిస్తున్నారా మరి అమ్మ మా తాత ముత్తాతలు మేము సుధా అదే వృత్తి మీద జీవనోపాధి ఉంటాను మళ్ళీ మా పిల్లలకు సుధా ఉమ్. ఇక మా అన్నయ్య కొడుకు ఓకే ఇక మా మనమడు కొడుకు ఓకే, మా అన్నయ్య పెద్దన్నయ్య కొడుకు ఆ, ఇక మా ఇంకో పెద్దన్న కొడుకు ఆ. వీళ్ళు మా అంతా మాది ఒకటే మీ ఫ్యామిలీ వాళ్ళే, మా వేమగంటి మీ కుటుంబం అంతా ఒకటే వేరే ఉమ్. ఇవ్వలేదు ఓకే ఓకే వేమగంటి అన్న. వాళ్ళమమ్మ ఉమ్, ఇదే వృత్తి మీద కొనసాగుతున్నాం ఉమ్, ఇప్పుడు ఈ పండుగలు పబ్బాలంటే ఇప్పుడు మాకు ఈ గ్రామాలల్లో ఉమ్, బొడ్రాయి పండుగలు ఉమ్. ఎల్లమ్మ మల్లమ్మ పోషమ్మ మార్కమ్మ ప్రతి ఒక్క గ్రామ దేవతల పండుగలు చేసేది ఇప్పుడు వచ్చి బ్రాహ్మణులు వచ్చి ఇప్పుడు ఈ బొడ్రాయి పండుగ వాళ్ళే చేతికి తీసుకొని ఉమ్. వాళ్ళు చేస్తున్నారు
ఆ! హ్మ్. వాళ్ళకు పద్ధతులు వాళ్ళు సుతా మా పొట్ట మీద కొట్టకూడదు. మా ఆనవాయితీ నుంచి అదే జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి, ఓకే. ఇప్పుడు ఎల్లమ్మ గుళ్ళే గాని, పోషమ్మ గుళ్ళే గాని వాళ్ళే విగ్రహ ప్రతిష్ఠ చేస్తుండ్రు. హ్మ్. వాళ్ళు చేయకూడదు. మీరిప్పుడు మీరు రక్త పూజ అన్నారు. మరి బ్రాహ్మణ్స్ వచ్చి చెయ్యరు వాళ్ళు కదా అది? వాళ్ళు చేయకూడదు. ఆ! వాళ్ళు శివ పూజారులు. ఆ! కానీ వాళ్ళు ఎక్కడ ఇది రక్తార్పణ చేయని కాడ వాళ్ళు చేయాల. హ్మ్. అట్లా శివ పూజారులు, ఆంజనేయ స్వామి గుళ్ళ కాడ, హ్మ్. సంతోష్ మాత ఒకటి అసొంటి గుళ్ళ టెంపుల్ కానీ మీ వృత్తిలోకి వాళ్ళు మా దిగిరంటారు. ఇది మా పొట్ట మీద కొడుతుందిప్పుడు. హ్మ్. మాకు జీవనోపాధి దొరకకుండా అయిపోతుందమ్మ. హ్మ్. హ్మ్. ఏం జెప్పాలనుకుంటున్నారు మరి? అంటే ఇప్పుడు వాళ్ళు చేసే వృత్తి వాళ్ళు జేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఇది ఇవి వచ్చి ఇప్పుడు మా తాత ముత్తాతల సంధి వాళ్ళ ఆనవాయితీగా మేము ఇప్పటి వరకు అదే కొనసాగిస్తున్నాం. హ్మ్. ఆ! హ్మ్. మాకేం వృత్తులు లేవు. మాకు ఉద్యోగాలు లేవు. ఆ! ఆ! హ్మ్. మాకు ఇదే వృత్తి మీద పోయినా గానీ మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చినా మాకేం జీవనోపాధి లేదు. హ్మ్. మాకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. హ్మ్. మాకు దొరకలేదు. డబుల్ బెడ్‌రూమ్ అన్నారు. హ్మ్. ఇవన్నీ ప్రతి ఒక్కటి అమ్మాయి దళిత బంధు అన్నారు. మాకు ఎవ్వలకు మా కుల బంధువులకు రాలే. హ్మ్. మాకు రాలే. మరిప్పుడు ఆ పూజలకి గ్రామస్తులే పిలుస్తున్నారు గదా! గ్రామ పెద్దలు గాని, వీళ్ళు గ్రామ గాని. పెద్దలంటే అమ్మ వాళ్ళు అన్నీ వాళ్ళు ఏం చేస్తానులంటే, వాళ్ళు పెత్తనం చేసుకుంటా, మేము అయ్యగారులం, వాళ్ళ కాళ్ళు మొక్కించుకుంటా, హ్మ్. ఆ! వాళ్ళకు పాదాభిషేకాలు చేసుడు, వాళ్ళకు ఇది చేసుడు, హ్మ్. అవన్నీ చేసుకుంటా వాళ్ళు ముందుకొచ్చి అది చేత్తాండ్లు. వాళ్ళు హ్మ్. గుళ్ళకి రాకూడదు. హ్మ్. ఆ! మమ్మల్ని ఏదో ఎలివేస్తాండ్లు వాళ్ళు. హ్మ్. అది కాదు. మా తాత ముత్తాలస్తుండి అమ్మవారి పూజారులం మేము. హ్మ్. శక్తి పూజారులం. హ్మ్. గావు పట్టాలన్నా, గావు ఊరంతా పట్టాలన్న తిరగాలన్నా మాది సందేశం మేము గావు పడతామమ్మా. హ్మ్. అన్న గిటార్. అన్న ఇప్పుడు గ్రామాల్లో ఎల్లమ్మ కొలుపు మొదలుపెట్టాలంటే అసలెక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఆ స్టార్ట్ చేసేటప్పుడు మీ పాట ఏడ్నుంచి నుంచి మొదలైతది? అమ్మా ఇప్పుడు మన ఎల్లమ్మ పండుగ చేయాలంటే హ్మ్. ఫస్టు పుట్టకు దాని పోయాలి. ఓకే. పుట్టకు దాని పోయాలంట హ్మ్. ఐదుగురు ముత్తైదులు, హ్మ్. 5 జల్లగడవలు, హ్మ్. ఆ! గడ్డపార, పార, గంప, హ్మ్. కోడిగుడ్డు, కొబ్బరికాయలు, హ్మ్. పాలకాయలు, హ్మ్. ఇవన్నీ పసుపు కుంకాలతోని అవన్నీ అమ్మ తీసుకొని దగ్గరికి పోయి అమ్మవారికి పుట్టని అరికట్టాల. ఆ! అరికట్టి ఆడ అమ్మవారికి దాన్ని పోసి ఆడ మేము ప్రార్థన చేసుకుంటాం. ఆ! పుట్టా పుట్టాల ఎల్లో పుట్టలాయల్లో అమ్మ పుట్టా పుట్టాల ఎల్లో పుట్టలాయల్లో కొనే పూట తిరుగోలేనే పూట ఓ పుట్టువాపాలో నే పూట తిరుగోలే ఓలేలే గట్టుగా తులయల్లో గట్టులాయల్లో అమ్మ గట్టుగా తులయల్లో గట్టులాయల్లో ఓనే గాటో ఓలేనే గాటో ఓ గావు పిల్లాలో ఓనే గాటో తిరుగోలే ఓలే కచ్చగచ్చలే కోటాకో కాలయల్లో కోటలాయల్లో అమ్మ కోటాకో కాలయల్లో కోటలాయల్లో ఓనే కోట ఓనే నీ కోట ఓ కోడి పుంజులో నీ కోట తిరుగోలే మెట్టు మెట్టుల ఎల్లో మెట్టుల ఎల్లో గోని మెట్టు తిరుగోలేనే మెట్టు ఓ మేకపోతులో నీ మెట్టు తిరుగోలే ఓ సమయ్ అచ్చమోక రావుల పాలు ఆవునేతులు ఓ పుట్టలున్న ఓ పుట్టలున్న ఓ పుట్టలున్న పుట్టలున్న శిశువునికే పాలు ఎరుగోలు ఏ పుట్టలున్న శిశువునికే పాలు ఎరుగోలు ఓ ఎల్లో ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే ఓ ఎల్లో ఓ ఎల్లో ఓ ఎల్లో ఎల్లమ్మ రావే ఎల్లో ఎల్లమ్మ రావే ఎల్లోకు నల్లమే కాయేడుల్లా జోగో
ఓ ఎరువాక అమ్మ ఎరువాక ఓ ఎల్లమ్మ నీకు ఓ ఎరువాక చేస్తురమ్మ ఓ నువ్వు గద్దె మీద కూర్చొని కిలకిల నవ్వుతావు అమ్మో గద్దె మీద కూర్చొని కిలకిల నవ్వుతావు ఓ ఎల్లమ్మ నువ్వు ఎవ్వారి బిడ్డావమ్మ ఎవ్వారి ఎల్లమ్మ నీవు ఎవ్వారి బిడ్డవమ్మ బిడ్డవమ్మ ఎల్లమ్మ నీవు అయ్యవారి బిడ్డవమ్మ పుక్కిట పచ్చని విడియం పుట్టమలో కట్టుకోలి ఓ యవ్వారి అమ్మ యవ్వారి ఓ ఎల్లమ్మ నీవు అయ్యవారి బిడ్డవమ్మ ఓ ఎవరి బిడ్డమంటున్నావా నాయన పరమేశ్వరునకు నేను ముద్దులాడి బిడ్డానయ్యా అయ్యో పరమేశ్వరునకు నేను ముద్దులాడి బిడ్డానయ్యా బోని కాళ్ళ నిలుచున్న చోట అనే కాళ్ళ సక్కదరము ఓ నిలుచదు నిండు తంబులోన నిలిచినావమ్మా అయ్యేవో నిండు తంబులోన నిలిచినావమ్మా ఓ నిలిసి పూజలు కొన్న నిమ్మగిరిలో బొకాటికే గందొల్లిరైకే కాటికే సుక్కబుట్ కలవోరి ఆడిబిడ్డ వందరెల్లమ్మ అమ్మ కలవోరి ఆడిబిడ్డ వందరెల్లమ్మ. అన్న ఇప్పుడు పుట్టగాడి ప్రాధాన్యత ఈ పాట రూపంలో చెప్పేసి మీకు వివరించాను. నెక్స్ట్ అంటే ఏముంటదన్న ఇప్పుడు లందకాడ ఎల్లమ్మ తల్లి వెళ్ళి దాక్కున్నటువంటి సన్నివేశం ఉంటది కదా, అసలు ఎందుకు వెళ్ళి దాక్కుంటది, ఆ చరిత్ర ఏంటి అది అంటే కూడా ఒక పాట రూపంలో? అమ్మాయి అనవాయితీ నుంచి వెనక నుంచి అమ్మవారు ఈ భార్గవరావుని బాధలకు తట్టుకోలేక తండ్రి జాడలు చెప్పని అమ్మవారిని అడుగుతాడు. ఆమె ఇక వాడవాడలు బల్యవాడ, గొల్లవాడ, మాలవాడ, మంగళవాడ, కుమ్మరివాడ, కమ్మరివాడ అన్ని వాడలు తిరుక్కుంటూ అన్ని తిరిగితే వాళ్ళు రానియరు. భార్గవ రామ తల్లి అంటే మా భార్గవరావు అంటే మా శక్తివంతుడు, ఆయన బాగా బాధలు పెడతాడు, గండ్ర కొట్టేది కారం తీసుకుంటాయని ఆమె అమ్మవారు వాడవాడలు తిరుక్కుంటా మాతవాడకు పోతుంది. మాత అంటే మాదిగవాడ. మాదిగవాడకు పోయి సరాసరి వాడవాడాలెల్లా వట్టే రేణుకెళ్ళమ్మ అమ్మో వాడవాడాలెల్లా వట్టే రేణుకెళ్ళమ్మ అమ్మో వారి మేడాలెల్లా వట్టే రేణుకెళ్ళమ్మ వాడవాడల యొక్క బ్రాహ్మణుడు బలివాడ, కుమ్మరివాడ, కమ్మరివాడ, మాలవాడ, మంగళవాడ యొక్క గౌలవాడకి వచ్చాది. అన్ని వాడలు వచ్చి మరి అమ్మవారిని కనకరిస్తలేరయ్యా. అప్పుడు కనుక మాతవాడకు చేరవచ్చి మా ఊరాల ఎల్లమ్మ సరాసరి అమ్మవారు మాతవాడు చేరుకున్నది. ఆ జాంబవంతుని వాడు చేసుకున్నది. ఆ పొయ్యి గారికి ఏం చేస్తున్నది? తాతరారా నాయి తాత, నాయి తాత జాంబవుడా, తాతరారా నాయి తాత, అయ్యో తాతరారా నాయి తాత, తాతరారా నాయి తాత, నాయి తాత జాంబవుడా, తాతరారా నాయి తాత. ఓ తాతయ్య, ఓ జాంబవుడా, నన్ను రెండు గడియలు తాత, నన్ను రెండు గడియలు తాత, కాపాడే ఓ తాత, నన్ను రెండు గడియలు తాత. అయ్యో కాపాడే ఓ తాత, నన్ను రెండు గడియలు తాత. ఆదరించు ఓ ఈ తాత, అభయంబులిచ్చేదాను, ఆదరించు ఓ ఈ తాత. అయ్యో అభయంబులిచ్చేదాను, ఆదరించు ఓ ఈ తాత.
ఓ బిడ్డ ఎవరో కానీ బిడ్డ నువ్వు నన్ను ఆదరించమంటున్నావు బిడ్డ. నేను ఎండకెడుతున్నా వానకు తట్టుతున్నది ఒక జిమ్మలు ముడుచుకుంటున్నా బిడ్డ. నీకు మాత్రం ఎక్కడ నాకు తాటాకు గుడిసెలేదు చుట్టమంటే జాగలేదు బిడ్డ. నాకు ఈ యొక్క తోలు నానబెట్టుకునేది ఒక లందగోళం ఉన్నది పిరికడంత జాగలేదు బిడ్డ. ఓ బిడ్డ అనవరకల్లా వెనక ఎల్లమ్మ ఏం చేస్తున్నది. ఓ తాత జాంబవుడా ఆ లందన్లో అయినా నేను దాక్కుంటాను. నా కుమారుడు భార్గవరాముడు తాత నన్ను రక్షించాలి తాత. నేను నీ దగ్గరికి వచ్చి వెనక ఎల్లమ్మ జాలు చెప్పమంటాడు. ఆ తాత నన్ను 2 ఆపదు తాత, నీకు అభయం ఇచ్చేదాన్ని తాత తాత అని చెప్పి ఆ యొక్క పబ్బది పట్టుకున్నది. అప్పుడు కనుక ఆ యొక్క జాంబవుడు సెలవిచ్చాడు. ఆ లందలోపడి కనుక 7,000 గోశరణాలు ఎగదన్న బట్టే రేణుకా ఎల్లమ్మ. ఆ ఎగదన్నుకొని కనుక అమ్మవారి యొక్క లందలో పడిపోతున్నది. భూలోకం వెళ్ళబట్టే ఈ భూపత శక్తి ఎవరికల్లా ఆ యొక్క భార్గవరాముడు అమ్మ ఎటు పోయిందని చెప్పి అన్నం పెట్టి సున్నం పెట్టి అని చెప్పి అమ్మవారు కుడికాలు చెప్తే కుంకుమ రాలుతున్నది, 7 కాలు చెప్తే బండ రాలుతున్నది. సరాసరి కదంత దగ్గరికి ఆ యొక్క పూత పోసినట్టు యొక్క పసుపు కుంకుమ రాలాయి. ఆ యొక్క భార్గవ రాముడు అమ్మవారిని బయట తీసుకొని చెప్పి ఆ యొక్క బయలుదేశం కట్టుకున్నాడు. చెల్లెకు చౌరాలు వేషం కట్టాడు. కట్టుకొని కనుక అమ్మ దగ్గరికి పోవాలని చెప్పి సరాసరి భార్గవ రాముడు కనుక ఆడుకుంటా పాడుకుంటూ ఎత్త వెళ్తున్నాడు. రావే రావే రఘుమాత రాజులు వచ్చారు శివమాత. అయ్యో రావే రావే రఘుమాత రాజులు వచ్చారు శివమాత. అయ్యో ఢిల్లీకి ఓరగాళ్ళు అమ్మవారు సారి బయలుదేరింది అమ్మవారు. అయ్యో ఢిల్లీకి ఓరగాళ్ళు అమ్మవారు సారి బయలుదేరింది అమ్మవారు. అయ్యో సారి బయలుదేరింది అమ్మవారు దేవి బయలుదేరింది అమ్మవారు. కోటా కొమ్మాలు ఎక్కినవా కోయిల పలుకులు పలికినవా నువ్వెక్క పలకీలు అమ్మవారు 10,000 అమ్మవారు. అయ్యో 10,000 అమ్మవారు నీకు ఎర్రపు 7,000 అమ్మవారు. అయ్యో 10,000 అమ్మవారు నీకు ఎర్రపు 7,000 అమ్మవారు. అయ్యో కోటా కొమ్మాలు ఎక్కినవా కోయిల పలుకులు పలికినవా. అయ్యో దిగులు నడువంగ రాజుల గుండెలు కదలంగ తాడిపాడును నడువంగ నిన్న అయోధ్య రాజులు కొలువంగ. అయ్యో తాడిపాడును నడువంగ అయోధ్య రాజులు కొలువంగ. అయ్యో దిగులు నడువంగ దిగొండ రాజులు కొలువంగ. అక్కలకు తమ్ముడవు లింగావెర నువ్వు ఆషాఢమంతుడవు లింగావెర. సోగి నువ్వు నడువంగ నీ సొమ్ములు రకరక మెరువంగ. అయ్యో దిగులు నడువంగ దిగొండ రాజులు కొలువంగ. అయ్యో దిగులు నడువంగ దిగొండ రాజులు కొలువంగ. గాడిపాడను నడువంగ నిన్న అయోధ్య రాజులు కొలువంగ. అంటే ఇదంతా కూడా లంద దగ్గర జరిగేటువంటి సన్నివేశం. పుట్టకాడికి పోయినాం లందకాడికి పోయినాం. తర్వాత ఏముంటది అన్న? లందకాడి అమ్మ ఇప్పుడు పుట్ట బంగారం తీసుకొచ్చినాం. ఇప్పుడు లందగోల నుంచి అమ్మ తీసుకుపోయాం. ఇప్పుడు 3వ ఘటం అంటే ఇప్పుడు ఘటం కుండ తీసుకుపోవాలి. ఘటం కుండ అది పెద్ద గవర్నమెంట్ ఇంటికాడ ఉంటది. అది పెద్ద గవర్నమెంట్ ఇంటికాడ ఉంటది. ఆ సంప్రదాయం తీసుకుపోయి ఆ బియ్యం ఒడివాల బియ్యం పసుపు కుంకుమలు చీర రవిక తమలపాకు విడియాలు మన కుడుక ఖర్జూర పోకలు తీసుకుపోయి అమ్మవారికి బిందు పెట్టి తీసుకొని రావాలి. అలా నాడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ వైశాఖవనంలోకి పోయిందట. వైశాఖవనం అంటే తాడి చెట్లు. ఆ ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడిమెత్తి మీద సూర్యుడు నాట్యం ఆడుతున్నాడు. అటువంటి సమయంలో కనుక అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఆ యొక్క బొడ్డుగురికి పట్టుకున్నది. అయ్యా బొడ్డుగురికి పట్టుకొని బోలో శంకరుని బిడ్డ అమ్మవారికి దప్పిక పొందుతున్నది. అమ్మరికి పట్టుకున్నది. ఆ యొక్క అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఈ సత్యమ గౌలు
సత్యమార్గంలో సత్యం చూస్తామని రేణుకాయలమ్మ ఆ యొక్క కుడికాడుకు కుష్టాలు లేపుకున్నది, ఎడమ కంటికి మళ్ళీ లేపుకున్నది, సీముని ఎత్తులు గావించుకున్నది, ఆ యొక్క సిప్పిరెంకలు పెట్టుకున్నది, ఆ గొగ్గి పనులు పెట్టుకున్నది, ఆ చేతిలో ఉన్న వంక కొంకరి కంచె పట్టుకున్నది, భుజం పైన గొంగటేసుకున్నది అయ్యా. వేసుకొని అమ్మవారు రేణుకాయలమ్మ కొనుక్కుంటా రేణుకాయలమ్మ కొనుక్కుంటా రేణుకాయలమ్మ వైశాఖ వనముకు చేరిందా, అయ్యో వైశాఖ వనముకు చేరిందా, పూనుకుంటా రేణుకాయలమ్మ ఈ యొక్క వైశాఖ వనముకు చేరుకున్నదయ్యా. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఉన్నాడు, నెత్తి మీద సూర్యుడు నాట్యం చేస్తున్నాడు, ఆ సిమెట్లు మిరిపిరి కొలుతున్నాయి. సరాసరి వైశాఖ వనం పోయే వరకల్లా ఆ యొక్క ఆ తాటి చెత్త మీద గౌన్లు మీరు వేసుకుంటున్నారు. ఓ గౌన్లు అన్నలారా, ఓ అన్నలయ్యా, ఓ అన్నలారా, దూప 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 దప్పిక అన్నలారా మా అన్నాలారా, ఓ గౌడన్నాలారా, ఆ గౌడన్నాలారా, అయ్యో దప్పిక గొంటి బుక్కెరు సురవయ్యండి నాకు ఆరగించండి. అయ్యో దప్పిక గొంటి బుక్కడు సురవయ్యండి నాకు ఆరగించండి. అమ్మా ఓ అన్నలారా, ఓ గౌడన్నలారా, 10,000 పబ్బతి శనార్థి అని చెప్పి దప్పిక గొంతు బుక్కడు మంచి వరకల్లా ఆ యొక్క గౌన్లు చూసుకున్నారు. ఈ యొక్క వైశాఖ వనంలోకి వచ్చే అమ్మవారు, వైశాఖ వనం లోపలికి వచ్చే అమ్మవారు కనుక ధూప దప్పిక అంటున్నారు. వచ్చేటువంటి అందరి యొక్క ప్రజలందరూ కనుక సురపానకం ఆరగించే సుందరమైన వేళ అని చెప్పి ఈ యొక్క అందరినీ నసగొలుపుతున్నారు అని చెప్పి కావడి బద్దలతో కదిలించారయ్య దీన్ని, కబడ్డీ బద్దాలతోని కదిలించారయ్యా దీన్ని, కబడ్డీ బద్దాలతోని అమ్మా కదిలించారయ్యా దీన్ని, కబడ్డీ బద్దాలతోని. ఓ లేదు ఒడిశల్లా రాళ్ళు పెట్టి వనరంగా దింపారయ్యా, ఒడిశల్లా రాళ్ళు పెట్టి అమ్మో వనరంగా దింపారయ్యా, ఒడిశల్లా రాళ్ళు పెట్టి అని చెప్పి అమ్మవారిని కనుక ఆ యొక్క లేని బాధలు పెడుతున్నారు. అప్పుడు కనుక అమ్మవారు ఏం చేస్తున్నది, ఓరే అన్నయ్యలారా, ఓరే గౌడన్నలారా, మీకు మాత్రం ఇవ్వాలన్నారు బరకలు పెడతాను, మరి ఇంక కళ్ళుంటే మొక్కలు అంటే అన్నము. గమల దగ్గర పోయి అమ్మవారు ఏమని చేస్తున్నది, ఒరే గౌడన్నలారా, సతీకి శాఖలు పెట్టిన వారే సత్యమంతుడు ఎల్లగౌడాత, ఓయ్ ఎల్లగౌడ నువ్వు ఇల్లేమ కలిపిన వెళ్ళమ్మకు, ఓ ఎల్లగౌడ నువ్వు ఇల్లేమ కలిపిన వెళ్ళమ్మకు, నువ్వు అల్లేమ కలిపిన వెళ్ళమ్మకు, అయ్యో ఇల్లేమ కలిపిన వెళ్ళమ్మకు, నువ్వు అల్లేమ కలిపిన వెళ్ళమ్మకు, ఇల్లేమ కలిపినావు అందేమ కలిపినావు అనవరకల్లా ఎల్లగౌడ అంటున్నాడు. ఓ తల్లి, ఓ రేణుకాయలమ్మ, అల్లేమి కలపలేదు, ఇల్లేమి కలపలేదు, అల్లేమి కలపలేదు ఎల్లమ్మ, ఇల్లేమి కలపలేదు ఓ ఎల్లమ్మ, అయ్యో అల్లేమి కలపలేదు ఎల్లమ్మ, ఇల్లేమి కలపలేదు ఓ ఎల్లమ్మ, ఓ నీకు నాకు విరోధమా ఎల్లమ్మ, అల్లేమి కలపలేదు ఓ ఎల్లమ్మ అనవరకల్లా అమ్మవారు రేణుకాయలమ్మ ఏమంటుంది, ఓ కళ్ళంటే కళ్ళు కాదు, ఓ కళ్ళంటే కళ్ళు కాదు, ఓ కళ్ళంటే కళ్ళు కాదు, కళ్ళంటే కళ్ళు కాదు ఎల్లగౌడ, నా ముఖమెల్ల రబాడు ఎల్లగౌడ, ఓ ఎల్లగౌడ, ఓ పొట్టి తాడు తోడు పోషమ్మ తోడు, ఓ పొట్టి తాడు తోడు పోషమ్మ తోడు, ఓ కథామైసి తోడు కాటామయ్య తోడు, అల్లేమి కలపలేదు ఎల్లమ్మ, ఇల్లేమి కలపలేదు ఓ ఎల్లమ్మ, ఓ నీకు నాకు విరోధమా ఎల్లమ్మ, అల్లేమి కలపలేదు ఓ ఎల్లమ్మ, అపాటి వనములో కాటమయ్యా లింగమయ్యా, నీ చిలక పలుకుల కాటమయ్యా లింగమయ్యా,
ఎల్ల గుర్రామెక్కి కాటమయ్యా లింగమయ్యా ఏదిలో మలపురి కాటమయ్యా లింగమయ్యా అయ్యో సికాటి సింతల్ల కాటమయ్యా లింగమయ్యా నీ సిల్క పలుకులర కాటమయ్యా లింగమయ్యా ఆ! అన్న సూపర్ అన్న. చాలా ఎనర్జిటిక్‌గా చేస్తున్నాడు నిజంగా. చూస్తున్న ప్రేక్షకులకైతే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి. అమ్మ. ఇప్పుడు ఇది వీరగొన్న అంటారు కదా! ఇది వీరగోల అంటారు. ఆ! కొరడ. ఎప్పుడు కొరడ అంటారు వీరగోల. ఉండాల్సిందేనా? ఎప్పుడు మాకు మా భవానీలో కంపల్సరీ ఇది ఆ! మాకు ఈ మెడలో ఉండాలి. కార్యక్రమానికి ఎళ్తున్నారంటే మెడలో వెళ్తున్నారంటే ఉండాల్సిందే. ఇది మాకు మేము చేసుకుంటాం ఇది ఓకే. వీరగోల. అంటే దీనికి మళ్ళీ సెపరేట్ పూజలేమన్నా ఉంటాయా అన్న? పూజలంటే మేము రోడ్ షో మేము పోయినప్పుడు రోడ్డు మీద చేసేటప్పుడు గాని, ఆ! పుట్ట బంగారం కాడు గాని, లందకాడు గాని మాకెప్పుడు వీరగోల ఉండాలి. హ్మ్. మాకేది మా దగ్గర రాకూడదు హ్మ్. దృశ్య శక్తులని. ఓకే. అందుకొరకు ఇది ఈ కొరడ దుష్టశక్తులు రాకుండా ఇది మేము వాడతారు. వాడుకుంటాం. ఓకే. ఇప్పుడు కొంతమందికి బయట దేవుడొచ్చినప్పుడు, అమ్మవారు ఉన్నప్పుడు గూడా అవునవును. దీంతో ఇది వేసి ఇది పట్టుకుంటారు. ఆ! అట ఆగిపోతదా? అయిపోతది. రావడం వాళ్ళ ఆగిపోతదా? చేతులు ఉండాలి అది. ఓకే. వాళ్ళకి అంటించడం గాని, మెడలో వేయడం మెడలు గాని చేసుకుంటే చేస్తుంటారు వాళ్ళకి గదా! అదంటే ఓకే. అన్ని పూనకాలు అట్లా మీరు గూడా చేస్తుంటారా అన్న ఆ! బయట? హ్మ్. బయట చేస్తాం. మాకు హ్మ్. వీరగోల మేము మాకు అదే ప్రాధాన్యత ఇట్లా వాళ్ళకి పసుపు సుధా బండారి పెట్టి బండారు పెడతాం. హ్మ్. వాళ్ళకు శివ పూనకం గాని హ్మ్. మేము ఏదైనా గూడా ఇది ఆపేయడం. అది వాళ్ళిచ్చుడు మేము అల్లిస్తాం. ఆహాహా! ఓకే. వాళ్ళకు ఆ! భక్తి పరంగా ఓకే. ఇది వీరగోల మేము అల్లిచ్చిస్తాం. హ్మ్. ఓకే అన్న. ఇప్పుడు మనం ఎల్లమ్మకి సంబంధించిన ఘట్టాలన్నీ చెప్పుకున్నాం. అవును. దీంతో పాటు బొడ్రాయి పండుగలు గూడా మేమే చేస్తుంటాం అన్నారు గదా! అవునవును. ఎట్లా అన్న? అంటే అక్కడ ఏ పాటలుంటాయి ఎక్కువగా? అమ్మ బొడ్రాయి పండుగ అంటే ఎల్లమ్మ పండుగ బొడ్రాయికి ప్రతిష్టంగా మేము చేయాలి. ఆ! అది మూలకం ఊరికి పూలకం అవునవును. హ్మ్. బొడ్రాయి అనంగా. హ్మ్. ఇప్పుడు బ్రాహ్మణులు వచ్చి చేస్తున్నారు గానీ, ఆ బొడ్రాయి కాడ మేమే ఆ మీరే. శక్తి పురాణం, హ్మ్. ఆ బొడ్రాయి ఎట్లా పుట్టింది, హ్మ్. ఈ ఊరికి అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. ఆ బిట్ ఒకసారన్న. ఒక్కసారి హ్మ్. చెప్పానమ్మ. హ్మ్. ఆదికి మొదలుకు ఓంకారమున ఆదిశక్తి పుట్టే దేవాంగాది శక్తి పుట్టే ఆ జలము లోపల కమల మందున నారాయణ పుట్టే ఏకో నారాయణ పుట్టే అమ్మ కరెక్ట్. ఆదికి ముందుకు ఓంకార శబ్దం లోపల ఆదిశక్తి పుట్టాది. జలం లోపల ఏకో నారాయణ పుట్టాడు. సృష్టికి మూలం వీరిద్దరు జన్మించారు. అప్పుడు గనక ఆదిశక్తి చూసుకున్నది. అప్పుడు యొక్క పురుష కాంక్ష కొరకై గనక పురుష కాంక్ష కొరకై అది మా శక్తి అయ్యో. అప్పుడు ఈ సృష్టి లోపల మానవుడు లేడు. ఆ ఏకోనారం తావరం విష్ మీద జన్మించుకున్నాడు. అప్పుడు ఏకోనాన దగ్గరికి పోయాది. ఓ ఏకోనారామూర్తి నా ప్రేమలు తీర్చవయ్యో ఇక నయముగా నువ్వు. అప్పుడు గనక ఏకోనారమూర్తి అమ్మవారు దూషిస్తున్నాడు. నన్ను ప్రేమాలు గోరా నా యంబు కాదు నీకు నన్ను ప్రేమాలు గోరా అయ్యో న్యాయంబు కాదు నీకు నన్ను ప్రేమాలు గోరగా ఓ ఆదిశక్తి నన్ను బ్రహ్మాలు తీర్చ న్యాయంబు కాదు తల్లి నన్ను బ్రహ్మాలు తీర్చ అయ్యో న్యాయంబు కాదు తల్లి నన్ను బ్రహ్మాలు అడుగా ఓ ఆదిశక్తి తప్పకుండా నీ కోరికలు తీస్తాను. ఈ సృష్టి లోపల నువ్వు నేను జన్మించావు. మనం అన్నజనం అవుతాం. ఒక యుగం లోపల కనుక ఆడిపెంటి మగ పెంటి రూపం ఎత్తుదాం. ఆడపెంటి మగ పెంటి అనగా ఈ యొక్క నిమలి రూపంలో 1000 రూపాయలు ఎత్తుదాం అని చెప్పి ఆ యొక్క ఏకానుభవి చెప్తున్నాడు. ఆ యొక్క అమ్మవారు గనక అది రూపమును గాంచియు అని శక్తి అప్పుడు ఆ మయూరా రూపము దాల్చెను. ఆ మయము రూపములు దాల్చి అన్నములు పెట్టినావు. అమ్మో మైరా రూపములు దాల్చి అన్నములు పెట్టినావు. ఓ ఆదిశక్తి కన్నులలో నీరు వచ్చు కాచుకొని తాగామన్న. అమ్మో కన్నులలో నీరు వచ్చు కట్టుకొని తాగామన్నా. అండములు పెట్టినావమ్మా ఓ ఆదిశక్తి దంది దాతలాగన్నమోయమ్మ. ఓ ఆదిశక్తి
నీవు మాత్రము నేను మాత్రం ఒక పెట్టి రూపాయలు ఎత్తాను, మొగ నెమలి రూపం ఎత్తాను, నువ్వు ఆడి నెమలి రూపాయలు ఎత్తాలి. నాకు మోహం వచ్చినప్పుడు నేను కన్నీరు కాస్తాను. నా కన్నీటి సుక్కలు ఎన్ని సుక్కలు తాగుతావు, నీకు అన్ని అండం తయారవునమ్మా. ఓ అది మా శక్తి. అమ్మవారు ఒక గుడి లోపల కనుక త్రిమూర్తులు ఏర్పరచాలి, ఒక్క అండం లోపల పంచభూతం ఏర్పరచాలి, ఒక్క అండం లోపల కనుక ఈ యొక్క సృష్టిని ఏర్పరచాలి. ఆ యొక్క పుచ్చలు పై పుచ్చాలోను అక్కడిక్కడ విసరగాను. అమ్మో పుచ్చలు పై పుచ్చాలోను అక్కడిక్కడ విసరగాను. నదులు నక్షత్రములు చెట్టు గుట్టలు గావించిదివి. ఆ యొక్క నదులు నక్షత్రాలు ఏర్పరచాలి, ఏర్పడిన తర్వాత త్రిమూర్తులను ఏర్పరచాలి, ఏర్పరిచి కనుక వాళ్ళ దగ్గరికి పోయాలి. ఒరే బ్రహ్మదేవ నా ప్రేమలు తీర్చవయ్యో నైపుగా నీవు. నాలుగు భుజములు శంఖము చక్రము నీలమేఘశాయ అయ్యా విష్ణుమూర్తి మీద ఓ కామరూపమున మోహము కలిగి ప్రేమ కోరినాది శక్తి అడగదోలినాది. అమ్మ అందుకు అప్పుడు విష్ణు అప్పుడు ఒప్పలేదు సుమ్మ, అప్పుడు ఒప్పలేదు సుమ్మ. ఆ కామరూపమున తికమక చెంది కన్ను తెరిచినాది విష్ణును భస్మం గావించే. చలో అమ్మ చలో. ఆ ప్రేమ తీసుకున్నందుకైనా విష్ణుదేవుని భస్మం చేశాది, నష్ట చైత్రే కన్ను తెరిచి భస్మం చేశాది. అదే విధముగా బ్రహ్మను ఘోరగా భయము చెందినాడు, బ్రహ్మని సకల్పగాను. ఆ కోమలాంగిని ప్రేమలు తీర్చిన తానమాడు మనగా శక్తి నమ్మినాది వినుమా. చలో చలో. ఆ యొక్క విష్ణుదేవుని భస్మం చేశాది, బ్రహ్మను భస్మం చేశాది. ఆ శంకర్ దగ్గరికి పోయాలి, చిన్నవాడు శంకర్ దగ్గరికి పోయినాడు. ఇద్దరి గతులు చూశాడు, ఇద్దరు మరణం చేసింది. నృత్య కథ చేసి మనం చేశాడు. ఇద్దరి గతులు చూసి శంకరుడు యుక్తి వెళ్ళినాడు, చక్కని నటన చేసినాడు. అయ్యో కోమలాంగిని ప్రేమలు తీర్చే తాను మాడమడుగా శక్తి నమ్మినాది వినుమా. అమ్మా సో చూసిర్రు కదా ఎంత అద్భుతంగా చేస్తున్నారు. నిజంగా వైబ్రేషన్స్, ఆ సౌండ్‌కి, అన్న జంపింగ్స్‌కి, ఆటకి అంతా గూడా నిజంగా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అన్న అట్లనే ఇప్పుడు కళ్యాణం చేసినప్పుడు అంటే పట్నమేసి అమ్మవారి కళ్యాణం అవునవునమ్మా అది అవును. చేసినప్పుడు మేకపిల్లని ఏమంటారు ఆ, మత్త మత మత గొల్పడం కొలుపుడు. చేస్తారు. నిజంగానే అట్లనే పడుకొని ఆ పోతది. అమ్మవారిని నిద్రలో జారిపోతుంది. అసలు మేము ఏంటన్న అట్లా మహిమ జోలపాటలు ఏంటి? పాడతాం అంటే కదా. ఏదైనా మంత్రం వేస్తారా మీరు? మా లేదంటే దగ్గర ఎట్లా? శక్తులు ఉంటాయి, శక్తి పూజాలం కదా. ఆ! ఆ శక్తులు ఉంటేనే అమ్మవారు వండుకుంటది. అంతేనా? ఆ, మళ్ళీ ఎంత సేపటికి లేస్తది మీరు? మళ్ళా ఒక గంట 2 గంటలే అని చెప్తామమ్మా. ఆ! మేము లేపదాకా లేవది. అంతేనా? ఇంటి వాళ్ళు యజమానులు వాళ్ళు వేసుకున్న పట్నం వేసుకున్న వాళ్ళు ఆ! ఎంత బతిలాడినా ఆ! లేవది. ఆ! దాన్ని ట్రే అని పిలువమంటావు, ఓకే. అయినా లేవదు. లేవదు. ఎవ్వరు వచ్చినా అది గొల్లోళ్ళు పిలిచినా దాని భాష ఉంటది, ఓకే. అది పిలిచినా లేవదు. లేవదు. మేము చెప్పేదాకా మేము సెలవు ఇచ్చేదాకా అమ్మవారు లేవదు. ఆహాహా! ఒకసారి అట్లా ఆ బిట్టు పాడతారా అన్న? పాడతామమ్మా. అది ఓకే. మాకు అది మా సంఘటన, అది ఆ! మొదలు పెట్టి. చేస్తేనే వింటాం ఒకటి. శ్రీమన్ మహాజీవపాని మై తల్లి మై కల్పవల్లి నిన్ను పూజింతూ హిమ చేకొమ్మ మహాముద్దుకొమ్మ మహాముద్దుకొమ్మ మద్రాల శక్తివమ్మ మన శివత్వమ్మ సర్వంతరక్తివమ్మ అది కాక యుక్తి సహిత సామ్రాజ్య అమ్మవారు శామవి తల్వ పట్క నగలపోయినము నగలకంలో ముచ్చాల గద్దె ముచ్చాల గద్దె విధ ముచ్చాల బిడ్డ ముచ్చాల బిడ్డ విధ ముచ్చాల గద్దె ఆ గద్దె పట్క చందముద్ద దయాలు పుత్తాలు దల్ 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 చల్లన్ స్కైలే అను కొడుకు గగ్రమనను చాంద మకల దీకును బశమనను జవడ కర్కదు దండవల మల్లము పుట్టమరని చక్రమారి నల్లమారి నల్గొండ ఎల్లమ్మాదేవి అని ఓ పరమేశ్వర ఆక్రమణ పరమేశ్వర కోటకు పొదలుకున్నట్టు ఒక శక్తులకు అంట మండేశ్వరిని ఏరల బట్టి ఆగ్రహం పిచ్చాము చౌజలు బట్టి ముగ్గులు ఇచ్చాము 10 చెప్పలు పెట్టాము 4 దీకున్నాను 4 పట్టము తెల్ల కొట్టు పిల్లలు 50 పిల్లలు బెల్లపు శాఖలు నిద్రవు నిద్రవో మీ అక్క నిద్రావో మీ అక్కమ్మ నిద్రావో అమ్మ నిద్రాకు నూరెళ్ళు నీకు వెయ్యళ్ళు అమ్మా అయ్యో నిద్రాకు నూరెళ్ళు నీకు వెయ్యళ్ళు నిన్నగన్న తల్లికి నిండా నూరెళ్ళు ఓ మేకమ్మ
ఎకరానికి అట్ల మేకమ్మ నల్ల మేకమ్మ ఎక్కెక్కి మేసినావు మేకమ్మ నల్ల మేకమ్మ ఆహా! అయ్యో ఎకరానికి అట్ల మేకమ్మ నల్ల మేకమ్మ ఎక్కెక్కి మేసినావు మేకమ్మ నల్ల మేకమ్మ అయ్యో ఎకరానికి అట్ల మేకమ్మ నల్ల మేకమ్మ నువ్వు దిగి దిగి మేసినావు మేకమ్మ నల్ల మేకమ్మ అయ్యో జయాకు తిన్నావు మేకమ్మ నల్ల మేకమ్మ నెరిగిల పడ్డావు మేకమ్మ నల్ల మేకమ్మ చలో అయ్యో కన్యాకు తిన్నావా మేకమ్మ నల్ల మేకమ్మ కదలకుండా ఉన్నావా మేకమ్మ నల్ల మేకమ్మ అయ్యో కన్యాకు తిన్నావా మేకమ్మ నల్ల మేకమ్మ కదలకుండా ఉన్నావా మేకమ్మ నల్ల మేకమ్మ అయ్యో నేలాకు తిన్నావా మేకమ్మ నల్ల మేకమ్మ నెరిగిల పడ్డావా మేకమ్మ నల్ల మేకమ్మ ఓ బజాకు తిన్నావా మేకమ్మ నల్ల మేకమ్మ బతుకొద్ది కొన్నావా మేకమ్మ నల్ల మేకమ్మ ఓ ఎకరాన్ని కట్టాలి మేకమ్మ నల్ల మేకమ్మ ఎక్కెక్కి మేసినావా మేకమ్మ నల్ల మేకమ్మ ఇది మొత్తానికైతే మేకను పడుకోబెడతారు, మీరే నిద్ర లేపుతారు. నేను చెప్తా ఓకే. దాని తర్వాత మళ్ళీ గావు పట్టడం గట్టం అంతా ఎప్పుడుంటదన్న? అది లాస్ట్కు లాస్ట్‌కుంటది. ఒకవేళ జనాలెక్కువుండి, మొక్కులెక్కువుంటే, గావు పట్టే క్రమంలో అంటే మీరే చేస్తారు గదా! మేము అవన్నీ గూడా. కొన్ని వందల మేకలొచ్చినాయనుకోండి ఎట్లా? పడదాం పట్టుడే మొత్తం. కొడుకుడు ఆ! ఎన్ని ఉన్నా గూడా మీరే ఎన్ని జేయాలి. కానీ కాదు ఓకే. మీకు ఆగం అంటే అప్పుడు యాస్ట రాదా అన్న అప్పుడు? రాదు రాదు హ్మ్. 10 పడతాం ఒక్కలం ఒక్కరు 10, ఒక్కరు 15 10 పడతారు. ఓకే. అంటే మీ ట్రూపే ఉంటదా? లేదనంటే మీ కులస్తులు మీ ఇక అట్లా మా కులస్తోకి అంకితం అది హ్మ్. మా అంటే వీళ్ళు వాళ్ళు గొలుసులో పడతారు హ్మ్. వాళ్ళు 1, 2 తప్ప మేము పట్టినట్టు పట్టరు ఓకే. సో, అన్న ఇట్లా పాటలు పాడుకుంటా పోతే మిమ్మల్ని కదిలిస్తే ప్రతి సబ్జెక్ట్‌కి పాటే ఉంది. ప్రతి ఘట్టానికి గూడా పాటలే ఉన్నాయి. కదా మాటతో పాటు పాట యేసేస్తూనే ఉన్నారు. సూపర్ కాదు అన్న అసలు నిజంగా. ఇంత ఎనర్జీ లెవెల్స్‌తో ఇంత అద్భుతంగా చేశారు. ఇవాల్టి మన కార్యక్రమాన్నయితే సక్సెస్ చేశారు. సో, ఇదన్నమాట. కుమారస్వామి అన్న బైండ్ల కళా బృందంచే మీకు కార్యక్రమం కావాలంటే కింద ఫోను నంబర్ ఇచ్చాము. తప్పకుండా సంప్రదించండి. ఎక్కడికైనా తెలంగాణ రాష్ట్రం లోపలే గాదు, బయట ఎక్కడ ప్రాంతానికైనా వచ్చి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో, ఇలాంటి కళాకారులందరినీ ప్రోత్సహిస్తూ మనం విలేజ్ టీవీ ద్వారా ముందుకెళ్తున్నాం కాబట్టి, మన తీరొక ముచ్చట కంటెంట్‌లో మరింత కళా నైపుణ్యాన్ని మీ ముందు ఉంచుతానని తెలియజేసుకుంటూ, మీలో ఇలాంటి కళాకారులు ఇంకా ఎవరైనా ఉంటుంటే గనక, అది బైండ్ల వాళ్ళు గానివ్వండి, ఇంకా ఏ కళారూపమైనా కానివ్వండి, మన ఫోను నంబర్‌కి సంప్రదించండి. మేమొచ్చి వీడియో తీసుకుంటాము. అన్న మీ అందరికీ థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థాంక్ యూ అన్న మీ అందరికీ. ఇప్పుడు ఆనవాయితీ నుంచి మేము బొడ్రాయి పండుగలు మేము చేస్తున్నాం ఇప్పుడు ఆ బొడ్రాయి పండుగ కాడికి మమ్మల్ని గ్రామ పెద్దలు ఊరి గ్రామస్తులు కానీ సర్పంచ్ కానీ గ్రామ ప్రజలు కానీ ఈ బొడ్రాయి పండుగ వాళ్ళకు బ్రాహ్మణులకు అప్పచెప్తున్నారు అది అప్పచెప్పకూడదు తాత ముత్తాతల సంధి మేము ఎన్నంటుండి మీకు ఏ రోగాలు వచ్చినా మేము మా తాత ముత్తాతలు న్యాయం చేసేది ఆ, ఊళ్ళో మీకు ఎక్కడ కానీ మేము సంటి పిల్లలకు కానీ గాలి గత్తర మామాయి కదర మసూసి ఎడ్లకు దొబ్బ రోగాలు వచ్చినా మేము చేసి అన్ని మేము వెనకటి సంది మా తాతలు ముత్తాతల సంది ఇప్పటి వరకు మా వరకు సుధా మా పెద్దలు అదే ఆనవాయితీగా మేము అలా తీసేయకుండా మేము చేసుకుంటున్నాం అందుకొరకు ఇప్పుడు ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ బ్రాహ్మణులు కానీ దయచేసి ఇటువంటి ఈ యొక్క మా పండుగలు మాకు చేసుకొని ఇవ్వండి మీరు మీకు ఉన్నాయి కదా గుళ్ళు మీరు గుళ్ళల్లో మీకు ఆంజనేయ స్వామి గుళ్ళు కానీ మీకు ఇంకా ఈశ్వరుని శంకరుని గుళ్ళు కానీ ఆ గుళ్ళల్లో చేసుకోండి మీరు మా పొట్టను కొట్టకండి ఈ యొక్క బైండ్ల కళాబృందం అనేది ఇప్పటిది కాదు, అప్పటిది కాదు. తాతల ముత్తాతలప్పటి నుంచి వచ్చిన వారసత్వము. తాతల ముత్తాతల నుంచి మా తండ్రుల నుంచి మా తరం వరకు వచ్చింది. తాతల ముత్తాతల నుంచి మా తరం నుంచి కూడా ఇప్పటికు మా తరం కూడా అదే కళ మీద బతుకుతున్నది. ఇదొక మా యొక్క కులంతోని ఈ బైండ్ల కులంతోని మేము ఇప్పటికి కూడా మా ఊరు లోపల గాని, మా గ్రామం గాని, పక్క గ్రామం గాని, మాకు ఇంకా వేరే విలేజ్‌లో నుంచి మా ఊరు నుంచి ఇంకా వేరే విలేజ్‌లకు తీసుకొని పోయి మాతోని కళా ప్రదర్శనలు తీసుకుంటాళ్ళు. మేము మీరు చేస్తే బాగుంటది. ఇప్పుడు ఎల్లమ్మ పట్నాలు ఒగ్గోళ్ళు ఎత్తాండ్లు. వాళ్ళు మలన పట్నాలు ఏసేటోళ్ళు.
ఈ ఎల్లమ్మ పట్నాలు ఎట్లెత్తాన్లు, ఈ యొక్క బైన్లోళ్ళే ఎయాలి ఎల్లమ్మ పట్నాలు అని మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకపోతాన్లు. కొన్ని కొన్నుళ్ళకు మేము అట్లా తీసుకొని పోయి చేస్తాన్నాము. కానీ ఒగ్గోళ్ళకు గానీ, బ్రాహ్మణులకు గానీ నేను తెలియజేసేది ఒకటే విషయం. ఏందంటే ఎవల వృత్తి వాళ్ళు చేయాలె. మేము ఎప్పటినుంచి మేము మా తాతల, ముత్తాతల నుంచి మేము ప్రాచీనం నుంచి మేము ఈ యొక్క వృత్తి పైన బతుకుతున్నాము. కాకుంటే ఏందంటే ఈ మధ్యల మా వృత్తి కొంచెం తక్కువైంది. ఈ మా యొక్క భవనీయులము, మా బయళ్ళల వ్యవస్థ కొంచెం తక్కువైంది కాబట్టి, అంతలా ఈ యొక్క బ్రాహ్మణులు గానీ, ఈ యొక్క ఉగ్గు వాళ్ళు గానీ, ఈ బయళ్ళోళ్ళు ఇక్కడ లేరు. మేము పిల్లను మత్తగొలుపుతాము. ఈ యొక్క పట్నాలు మేము జేస్తాము. అవి జేస్తాం, ఇవి జేస్తామని ముందుకొచ్చి అవి యేసుడు. అవి కరెక్ట్ గాదు. ఎవ్వలు జేసే విద్య వాళ్ళు చేయాలె. బ్రాహ్మణులు జేసేది బ్రాహ్మణులు జేయాలె. ఉగ్గు వాళ్ళు జేసేది ఉగ్గు వాళ్ళు జేయాలె. బయల్లోళ్ళు జేసేది బయల్లోళ్ళు జేయాలె. ఎల్లమ్మకు గాని శక్తి పురాణం కాడ బయల్లోళ్ళుండాలె. ఈ యొక్క రక్తార్పణ దేవతల దగ్గర శక్తి పూజారుండాలె. మిగతా విషయాలల్లా బ్రాహ్మణులుండాలె. ఇప్పుడు బొడ్రాయికి గాని మేము జేస్తాము. అమ్మవారిని ముంగట కూర్చుండబెడతాము. ఈ యొక్క యంత్ర ప్రతిష్ఠ జేత్తము, మంత్ర ప్రతిష్ఠ జేత్తము. ఈ ఊరుకు మొత్తం మేము కట్టి జేస్తామంటే ఏం జేస్తారయ్యా? బ్రాహ్మణులు ఏం జేస్తారు? ఏం జేయలేరు మీరు. మీతోనేమైతది? మీతోని ఏమైతది? మీరు ఏం జేస్తరు? మేము ప్రతి తాతల, ముత్తాతల నుంచి మేము జేస్తన్నాము. మేము ప్రతి ఒక్క ఊళ్ళో జేస్తన్నాం. ప్రతి ఒక్క గ్రామంలో జేస్తన్నాము. మా తాతల, ముత్తాతల నుంచి గూడా మేము ఇక్కడనే జేస్తన్నాము. ఈ యొక్క విధానాన్ని తీసుకొని ఈ యొక్క మా కులాన్ని గాని, మమ్మల్ని గాని గౌరవించి గ్రామంలో ఉన్న ప్రతి పెద్ద మనుషులు గాని, గ్రామస్తులు గాని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన విషయం ఏందంటే, ఊరు ఇంటి కోడి పప్పుతోని సమానం. ఇంటి కోడి పప్పుతోని సమానం. ఈ ఊళ్ళున్న వ్యక్తిని ఇడిచిపెట్టి బయటోళ్ళని తీసుకొనొచ్చుడు, వాళ్ళకు లక్షల లక్షల రూపాయలు వాళ్ళకిచ్చుడు. మేము చేసే పనే వాళ్ళు చేస్తాండ్రు. మమ్మల్ని చూసి వాళ్ళు చేస్తాండ్రు తప్ప, వాళ్ళకచ్చేది ప్రత్యేకంగా వాళ్ళకి చేసేదేం లేదు. వాళ్ళు తీసుకునేదేం లేదు. మేము చేసేదే వాళ్ళు చేస్తాండ్రు అంతే. ఇదొక్కటి మీరొక ఆలోచన తీసుకొని, మమ్మల్ని ముందుకు తీసుకొనొచ్చి, ఈ యొక్క ఊరోళ్ళను, ఊరి బయల్లోళ్ళను ముంగట తీసుకొనొచ్చి, మాకు ఈ యొక్క ఉపాధి కల్పియాలని గ్రామ ప్రజలను గాని, గ్రామ పెద్ద మనుషులను గాని ప్రతి ఒక్కరిని తెలియజేస్తన్నా. ఈ మా కుల వృత్తిని, మా కులాన్ని చిన్నగా చూడకుండా మమ్మల్ని మంచిగా ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను.